హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, సాకేత్ అనే ఒక ఇండియన్ స్టూడెంట్ అమెరికా అడవుల్లో శవమై తేలడంతో ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది సార్. అంటే మిస్సింగ్ కేసుగా మొదలై ఈ విధంగా అతన్ని మృత్యు అయితే వెంటాడింది. అసలు ఎవరి అబ్బాయి, అతనికి ఏం జరిగింది, మరి చనిపోయాడా, అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు సాకేత్ శ్రీనివాసయ్య ఈ అబ్బాయిది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమెరికా మీద మన దృష్టి, ఇండియన్స్ దృష్టి బాగా పెరిగింది. అమెరికాలో ఉండే మన విద్యార్థులు కావచ్చు, లేకపోతే సిటిజన్స్ కావచ్చు, అక్కడ ఎలాంటి బాధలు పడుతున్నారు అనే రిపోర్ట్లు బాగా ఎక్కువ వస్తున్నాయి. అందులో ఎగ్జాగరేషన్ కూడా కొంత ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో సాకేత్ శ్రీనివాసయ్య మిస్సింగ్ అని మొన్నటి వరకు వచ్చింది. దాని తర్వాత అతని డెడ్ బాడీ కూడా దొరికింది. సో అతన్ని ఎవరైనా లేకపోతే అతనే దానికి దారి తీసిన కారణాలు ఏంటి, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు, ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో ఈ సాకేత్ శ్రీనివాసయ్య అనే అబ్బాయి 22 ఏళ్ళు, ఇతనిది బెంగళూరు. ఇతను ఐఐటి మద్రాసులో కెమికల్ ఇంజనీరింగ్ లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యాడు. దాని తర్వాత అమెరికాకి వెళ్ళాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీలో అతను పీజీ చేస్తున్నాడు. కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అతను. అక్కడ ఏంటంటే యూసీ బెర్క్లీలో ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఇతను జాయిన్ అయ్యాడు. మామూలుగా ఇతను చాలా కైండ్ హార్టెడ్ ఫెలో అంటున్నాడు. ఇతరులకు అంతా హెల్ప్ చేసే నేచర్ ఉంది. అట్లాగే చాలా బ్రైట్ స్టూడెంట్, చాలా ఇంటెలిజెంట్. సో ఇతను ఇంకొక సింగ్ అనే ఒక అబ్బాయితో రూమ్ లో ఉంటున్నాడు. ఇక్కడ ఈ యూనివర్సిటీకి దగ్గరలో వీళ్ళు 1700 బ్లాక్ డ్వైట్ వే రెసిడెన్షియల్ ఏరియా, అక్కడ ఈ అబ్బాయి ఉంటున్నాడు. అయితే ఈ ఫిబ్రవరి 9th లాస్ట్ కనిపించాడు ఇతను. ఆ తర్వాత కనిపించలేదు. సో వీళ్ళ రూమ్మేట్ మిగతా వాళ్ళని అడిగాడు, ఎక్కడ నా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళాడా అది ఇదని. ఎక్కడా లేదు. దాంతో మిగతా ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలామెడిక్ కౌంటీ షెరీఫ్ అంటారు, అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులు రంగంలో దిగారు. అక్కడ నుంచి వెతుకుతున్నారు. అక్కడ దగ్గరలో టిల్డెన్ రీజనల్ పార్క్ అని ఉంటది, ఈ బెర్క్లీ హిల్స్ దగ్గర. ఈ పార్క్ అంటే మన చిన్న పార్క్ కాదు, 2000 ఎకరాల ఒక అడవి అని చెప్పొచ్చు, వుడ్స్ అంటారు దీన్ని. టిల్డెన్ రీజనల్ పార్క్ అని పిలుస్తారు. సో ఈ పార్క్ లోకి ఇతను వెళ్ళుండొచ్చు అని చెప్పి వెతకడం మొదలు పెట్టారు. అక్కడ లేక్ అంజా అని ఒక మ్యాన్ మేడ్ లేక్ ఉంటది. ఆ లేక్ దగ్గర ఇతని బ్యాగ్ దొరికింది, బ్యాక్ ప్యాక్. మామూలుగా ఇక్కడ స్టూడెంట్స్ కానీ లోకల్స్ కానీ కొంచెం దూరం నుంచి కూడా వచ్చి ట్రెక్కింగ్ అవి చేస్తుంటారు ఈ పార్క్ లో. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంటది, దాని ఏమంటారు బీట్ పోలీస్ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇది 2000 ఎకరాలు కాబట్టి మొత్తాన్ని కవర్ చేయడం అనేది జరగదు. సో ఈ లేక్ దగ్గర ఈ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ లో అబ్బాయి పాస్పోర్టు, తర్వాత ల్యాప్టాప్, ఇవన్నీ కొన్ని వస్తువులు దొరికాయి పోలీసులకి, సెర్చ్ పార్టీకి. ఆ తర్వాత మళ్ళీ వెతకడం మొదలు పెట్టారు. వెతికి చివరికి లేక్ లోనే అతని డెడ్ బాడీ గడ్డగట్టుకుపోయింది. ఎందుకంటే బాగా -డిగ్రీలు ఉంటది కాబట్టి. హైపోథెర్మియా అంటారు. హైపోథెర్మియా అంటే మొత్తం మంచుతో శరీరం అంతా ఇదైపోయి ఉంటది. అట్లా అయిపోయింది అనమాట. ఆ బాడీ అయితే దొరికింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఆటోప్సీ రిపోర్ట్ రాలేదు, టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదు. ఇవన్నీ వస్తే గానీ కాజ్ ఆఫ్ డెత్, మేనర్ ఆఫ్ డెత్ ఏంటనేది క్లారిటీ రాదు. ఇప్పటివరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య కాదు అనేది మాత్రమే, అంటే యాక్సిడెంటల్ గా దాంట్లో పడిపోయి ఉండొచ్చు, లేదా అతనే ఆత్మహత్య కూడా కావాలనే దాంట్లో అనేది పోలీసులు చెప్తున్నారు. ఎక్కువ భాగం అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇతని రూమ్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తున్నది ఏమంటే, గత కొంతకాలంగా అబ్బాయి తిండి మానేశాడు. జస్ట్ చిప్స్, కొన్ని స్నాక్స్, కుకీస్, స్నిప్స్, చిప్స్ ఇలాంటి దాంతోనే బతుకుతున్నాడు. ప్రాపర్ ఫుడ్ తినడం అనేది మానేశాడని చెప్తున్నారు. అలాగే చాలా రోజుల నుంచి మౌనంగా ఉంటున్నాడు, ఎవరితో కలవట్లేదు, సైలెంట్ గా ఉంటున్నాడు, నో ఇంటరాక్షన్ అని చెప్తున్నాడు. మొన్న ఒక రోజు క్లాస్ రూమ్ లో బాత్ టబ్ లో బాత్ చేసి అలాగే క్లాస్కి వచ్చేసాడు.
క్లాస్కి వచ్చి మేము అందరూ షాక్ అయ్యాము. దాంతో అతను ఐఎమ్ కోల్డ్ అండ్ ఐ డోంట్ కేర్ వాట్ ఎనీవన్ థింగ్స్ ఆఫ్ మీ అని అరిచాడు. అట్లాగే ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అన్నాడు అనేది చెప్తున్నారు. అంటే అతను కొంత డిస్టర్బ్ అయ్యాడని చెప్తున్నారు, బాగా మెంటలీ డిస్టర్బ్ అయిపోయాడు. దానివల్ల అతను వెళ్ళిపోయి తనే ఆత్మహత్య చేసుకుండొచ్చు అనేది తోటి విద్యార్థులు చెప్తున్న విషయం అన్నమాట. అంటే అక్కడ ఏరియాలో బెర్క్లీ స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నది ఏమంటే ఈ ఇంటర్నేషనల్ విద్యార్థులకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఒకటి అకాడమిక్ ప్రెజర్ ఉంటుంది, ఇండియాలో చదువుకొని వెళ్తారు, అక్కడ అడ్జస్ట్ కాలేరు. 2 కల్చరల్ ప్రెజర్స్ ఉంటాయి. ఈ మధ్య అమెరికాలో ముఖ్యంగా ట్రంప్ వచ్చినాక అక్కడ జాతీయ అహంకారం పెరిగింది. విదేశీయుల మీద ముఖ్యంగా ఇండియన్స్ అవమానించడం, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం, ఇలాగ ప్రెజర్ పెరిగిందని చెప్తున్నారు. సో ఇక 3వ అంశం హోమ్ సిక్నెస్, ఇంటి నుంచి దూరంగా ఉండడం, అక్కడ సంబంధం లేని వాళ్ళతో కలిసి ఉండడం, దీనివల్ల కూడా హోమ్ సిక్నెస్ కూడా పనిచేస్తుంది వాళ్ళకి. సో ఎంతో ఖర్చు పెట్టుకుని పోయి ఉంటారు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడే ఉండాలి, రాలేని పరిస్థితి. సో దీంట్లో నుంచి ఆ ప్రెజర్ బాగా వీళ్ళ మీద ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ మంది చనిపోవడం కూడా ఇలాగా కనిపిస్తుంది. ఒక డేటా ప్రకారం 2018 నుంచి 2024 వరకు విదేశాల్లో ఉండే మన విద్యార్థులు దాదాపు 800 మంది చనిపోయారు. ఈ 6 ఏళ్లలో 800 మంది చనిపోయారు. అందులో 141 మంది అమెరికాలో చనిపోయారు. సో అమెరికాలో 3,30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు. ఓవరాల్ గా 10 లక్షల మందికి వరల్డ్ వైడ్ గా మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు. అందులో 800 మంది ఈ 6 ఏళ్లలో ఇట్లాగా అంటే అక్కడ అడ్జస్ట్ కాలేక కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు, ఇలాగ మన వాళ్ళు విద్యార్థులు చనిపోతున్నారు. సో ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోవడానికి కూడా ఇప్పటి వరకు ఉన్న తెలిసిన కారణాలు ప్రధానంగా అడ్జస్ట్ కాలేకపోవడం, ప్రెజర్ని తట్టుకోలేకపోవడం, కమ్యూనిటీతో అతనికి సరైన సంబంధాలు లేకపోవడం, దానివల్ల ప్రెజర్ అంతా పెరగడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే అమెరికాలో ఉండే స్టూడెంట్స్ అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారు. కానీ ఇండియా నుంచి పోయే స్టూడెంట్స్ కి ఇండియాలోనే ఒక ట్యాబు ఉంటుంది. మనం మెంటల్ గా బాగాలేదని ఎవరికి చెప్పము, సైకాలజిస్ట్లో లేకపోతే సైకియాట్రిస్టుల దగ్గరికి మనం వెళ్ళము. ఎందుకంటే అది వెళ్ళినట్టుగా ఎవరికి తెలిస్తే వీళ్ళు మెంటల్ వాళ్ళు అనుకుంటారు, ప్రచారం జరిగిపోతుంది, మన మీద ఒక స్టిగ్మా పడిపోతుందని మనం ఎవరు కూడా వెళ్ళము. వెళ్ళినా ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళాలి. సో కాబట్టి జనరల్ గా వెళ్ళరు అనమాట. సో ఈ కల్చర్ నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో కూడా వెళ్ళారు. యాక్చువల్ గా బెర్క్లీ యూనివర్సిటీలో హెల్త్ సర్వీసెస్ అనే డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ తో కౌన్సిలింగ్ కూడా ఉంది. ఇట్లాంటి విద్యార్థులు ఏమైనా మానసికంగా ప్రెజర్ ఫీల్ అవుతా ఉంటే కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు, యూనివర్సిటీనే అది ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇండియన్ స్టూడెంట్స్ దానికి ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే ఒకసారిగా అది వెళ్ళినట్టుగా తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఇతర విద్యార్థులు ఇతన్ని వీడికి మెంటల్ ఉందిరా, దూరంగా ఉండండి అన్న ఒక ఇది వస్తుందేమో, మళ్ళీ ఇండియాలో కూడా వీళ్ళు చెప్పేస్తారేమో, తల్లిదండ్రులు టెన్షన్ పడతారు అని చెప్పి వీళ్ళు మెంటల్ ప్రెజర్స్ ఉన్నా కూడా కౌన్సిలింగ్కి వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. అందుకని బెర్క్లీ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించారు, మీకు ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, లేదా యూనివర్సిటీలో ఉండే ఈ హెల్త్ సర్వీసెస్ ఉపయోగించుకొని కౌన్సిలింగ్ తీసుకోండి. దాంట్లో ఏం తప్పు లేదు. మనం ఫిజికల్ గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలాగైతే ఫిజిషియన్ దగ్గరికి వెళ్తామో, అలాగే మెంటల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళండి, కౌన్సిలింగ్ తీసుకోండి, లేకపోతే మా దగ్గరికి రండి, మేము మీకు హెల్ప్ చేస్తాము అని కూడా అసోసియేషన్ ప్రకటించింది. సో వీళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా హృదయవిదారకంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా బ్రైట్ స్టూడెంట్. ఈ అబ్బాయి ఎంతో ఫ్యూచర్ ఉంది, 22 ఏళ్లే. ఇక్కడ ఐఐటి మద్రాసులో కూడా అతను చాలా బ్రైట్ గా ఉండేవాడు. అతనికి చాలా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూసినా కూడా అతని గోల్స్ కానీ అతని డ్రీమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. కెమిస్ట్రీలో తాను చాలా పై స్థాయికి రీసెర్చ్ చేయాలని అతనికి ఇంట్రెస్ట్ ఉంది. సో కాబోయే సైంటిస్ట్ గా చెప్పుకోవచ్చు. అలాంటి అతను ఈ ప్రెజర్స్ వల్ల అతను చనిపోవడం అనేది బాధాకరంగా మనకి అర్థమవుతుంది. అయితే టాక్సికాలజీ రిపోర్టు, అటాప్సీ రిపోర్ట్ ఇవన్నీ కూడా కొన్ని వారాలు అయితే పడుతుంది అని చెప్తున్నారు అక్కడ. సో అవన్నీ వస్తే గానీ ఇంకా మనకి డెత్ కి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.